మా గార్డెన్ చూద్దాం రండి. ఇప్పుడిప్పుడే మామిడి మొక్కలు పూతలు వస్తున్నాయండి. మా మామిడి మొక్కలు ఒక అరటిగెల కూడా ఉందండి. మా గార్డెన్ నేను ఎప్పుడు వచ్చి చూసేసరికి ఒక అరటిగెల కూడా కనిపించింది నాకు. ఇవన్నీ మామిడి మొక్కలు. చూసారా, ఎప్పుడే మామిడి పూత వస్తుంది కొత్తగా మా చెట్లకి. మేము వచ్చి చూసుకునే పాటికి కోసుకునే వాళ్ళు లేక మందార పువ్వులు అవన్నీ అలాగే ఉన్నాయండి. పూస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, పూస్తున్నాయి, కింద పడిపోతుంది. గోంగూర చూడండి, గోంగూర అయితే ఎన్ని కాయలు కాసేసినాయో. గోంగూర అయ్యి బోల్డ్ కాయలు కాసేసినాయండి. చూసారా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో. మళ్ళీ ఇది ఒకటి ఉందండి గార్డెన్లో చెట్టు, నూరు వరహాలు అంటారు కదా అది. ఇది పాములు రాకుండా వేస్తారండి ఈ చెట్టు. ఇదిగో చూడండి, ఇది ఒక మామిడి చెట్టు వేసింది పూత. అరే మా గార్డెన్లో సపోటాలు కూడా వచ్చినాయండి. ఇదిగో చూసారా, ఇది ఒక సపోటా, ఇది ఒక సపోటా, ఇది ఒక సపోటా, ఇది ఒక సపోటా. తర్వాత ఇక్కడ ఒక 3 ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఇదిగో ఇక్కడ ఓకే. చూసారా మా చెట్టు కాయలు, మారేడు కాయలు. ఆ పైన చూడండి ఎన్ని ఉన్నాయో. చూసారా ఎంత కాయ ఉందో. ఒక్కొక్క మారేడు కాయ కొబ్బరికాయ ఎంత ఉందండి. ఎండిపోయి కింద పడిపోయిందండి ఇది. ఇక్కడ అమృతపాణి ఒకటి వచ్చింది, అది కూడా కోసేస్తున్నాము. చూడండి మామిడి తోట ఎలా ఉందో. తర్వాత ఇదిగో ఈ మొక్క కూడా వచ్చిందండి, గన్నేరు మొక్క అంటారు కదా, గన్నేరు మొక్క. తర్వాత ఇది రామాపళ్ళం మొక్క అండి. మీకు అప్పుడు ఒక కాయ చూపించానే, చిన్న కాయ వచ్చిందండి. ప్రస్తుతం చిన్న కాయ, ఇంకా తయారు కాలేదు, బుడ్డి కాయ వచ్చింది. ఇదిగో రామాపళ్ళం, ఒక రామాపళ్ళం ఉందండి. ఆ పైన ఒక రామాపళ్ళం ఉంది. ఇవి కాకుండా ఇంకో 2 గెలలు ఉన్నాయండి. మొత్తం 4 అరటి గెలలు ఉన్నాయి. ఇది ఒకటి, అదిగో అది ఒకటి అండి. ఈ బొబ్బాసకాయ ఒకటి పండిందండి. తర్వాత కొబ్బరికాయలు పడ్డాయండి. కొబ్బరికాయలు పడితే ఎంఐ ఏరుకొస్తుంది. చూడండి మా గార్డెన్లో వచ్చింది కరివేపాకు కూడా చూడండి.